ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్ ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా బంద్ నిర్వహించారు. భారత్ బంద్ సందర్భంగా పట్టణంలోని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసి బంద్కు సహకరించారు. భారత్ బంద్ సందర్భంగా మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో చింతలపూడి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చింతలపూడి సబ్ ఇన్స్పెక్టర్ కుటుంబరావు బందోబస్తు నిర్వహించారు. వీటిని ఎవరి కాళ్ళు నిడదీసి రాజకీయ లబ్ధి కోసం అనేకమైన సమస్యలు సృష్టిస్తున్నారు. గతంలో దీన్ని 1996లో వర్గీకరణ జరిగితే దాన్ని ఆనాడు పివి రావు గారు ఇది చాలా అన్యాయమైన వర్గీకరణ, ఇది ఇలా జరగకూడదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈరోజు మన భారత్ బంద్కి పిలుపునిచ్చిన మన మాల ఐక్య వేదిక పిలుపు మేరకు మన చింతలపూడిలో శాంతియుతంగా బంద్ చేసిన మాల యోధులందరికీ కూడా నా హృదయపూర్వక జయభీములు తెలియపరుచుకుంటున్నాం. మరి ఈరోజు దురదృష్టవశాత్తు బంధం చెర్ల సంఘటన జరగడం చాలా దారుణం. ఆ వ్యక్తిని మనకి